ఖతర్నాక్ వార్తలు తయారుగా ఉన్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. గుళ్ళబాట పట్టిన బీజేపీ చీపురు పట్టి చేస్తుర్రు ఆలయ శుద్ధి. దావోస్ ఆర్థిక సదస్సుకు రేవంత్ రెడ్డి, తెలంగాణకు అదానీ గ్రూప్ కోట్ల పెట్టుబడి. కార్యకర్తలకు వంచిండు కోడి మందు, ఎన్నికల ముందే సురువు చేసినవా సారు విందు. కర్ర తిప్పిన శ్రీరామ్ తాతయ్య, సంక్రాంతికి టాలెంట్ బయట పెట్టిండయ్యా. అయితే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులా పాల్గొననికే పోయిండు కదా. అయితే ఇక మన రాష్ట్రానికి పెట్టుబడులు గట్టిగానే తెస్తుండట నువ్వులో. ఇక వచ్చే కొన్నేళ్లల్లా తెలంగాణలో 12,400 కోట్లు పెట్టుబడులు పెట్టనికే అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు మాటిచ్చిండటనుల్లా. అట్లనే తెలంగాణలో 1350 మెగావాట్ల సామర్థ్యంతో 2 పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులను ఇంకా అదానీ గ్రీన్ ఎనర్జీ కింద 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనికే ఓకే చెప్పిండట. అట్లనే చందన్వల్లిలా మొత్తం 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ ను అదానీ కానెక్స్ డేటా సెంటర్ ఇంకో 5,000 కోట్లు పెట్టుబడి పెట్టునుందట. వీళ్ళతోని అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ తెలంగాణలో సిమెంట్ గ్రైండెడ్ యూనిట్ల 1,400 కోట్లు పెట్టుబడి పెట్టనుందట. అదాని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, మిసైల్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లల్లా 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందట. ఇక రేవంత్ రెడ్డి సారు మాట్లాడుకుంటా తెలంగాణలో అదానీ గ్రూప్ కు అన్ని ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పుకొచ్చిండు. ఇక అయోధ్యల రాములోరి గుడి ఓపెనింగ్ కు ఇంకో 6 రోజులే ఉన్నదుల్లా. అయితే రాములోరి గుడి ఓపెనింగ్ దగ్గరికి వచ్చుడుతోని ప్రధాని మోడీ సారు మొన్న వారణాసి గుడి శుభ్రం చేసినట్టు అన్ని ఊర్లల్లో గుళ్ళల్లా స్వచ్ఛత కార్యక్రమాలు చేయమని మోడీ సారు పిలిపించిండు కదా. అయితే హైదరాబాద్ బషీర్బాగ్ లో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ఇట్లా చేతుల చీపురు పట్టుకొని ఊడిసి చెత్తనెత్తి తర్వాత ఆలయ గోపురాలని గడిగి ఆ తర్వాత విగ్రహమూర్తుల్ని శుద్ధి చేసిండు. ఇక కిషన్ రెడ్డి సార్తోని మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సారు పాల్గొన్నాడు. అయితే ఇక్కడ ఒక్క దిక్కునే కాదు, అన్ని జిల్లాల అన్ని ఊర్లలో కూడా బీజేపీ పార్టీకి ఈ పని ముంగటేసుకున్నది. తర్వాత సారు మాట్లాడుకుంటా హిందువుల 500 ఏళ్ల ఆకాంక్ష కొన్ని రోజులల్లా నెరవేరబోతుంది. అట్లనే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశంలోని కోట్ల మంది హిందువులు 1000 కళ్ళతోని ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చిండు. అయితే గిది గిట్లుంటే అయోధ్య ఓపెనింగ్ కు రమ్మని బీజేపీ పార్టీ పిలిచిందని గిట్ల గుస్సా అయ్యిండు ఈ తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేత వి హనుమంతరావు సారు. ఆయన గాంధీ భవన్ లో మాట్లాడుకుంటా ఇగో గిట్ల చెప్పుకొచ్చిండు. అయోధ్యలో గుడి ఉన్నది, పోవాలనుకున్నాను పోతారు. వీళ్ళు ఇన్విటేషన్ ఏందండి? మేము ఇన్విటేషన్ పంపిస్తుంది. పెళ్ళారా బాబు? నీ కొడుకు పెళ్లిగా అయితే నువ్వు ఇన్విటేషన్ లేకుంటే నీ బిడ్డ పెళ్లి అంటే ఇన్విటేషన్. దేవునికి గుడి కట్టిన అందరు పోతాము, ఇవాళ పోతామా రేపు పోతాము, నువ్వు మాకు ఇన్విటేషన్ ఇచ్చేదేంది? దాన్ని కూడా పొలిటికల్ అందుకుంటే రాహుల్ గాంధీ అన్నాడు, ఇది పొలిటికల్ గేమ్. రాముని మీద ప్రేమ కాదు, ఓట్ల గురించే రాజకీయం, అందుగురించే మేము పోమని అంటారు. ఇక మొన్న 2 బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రాజీనామాతోని ఇప్పుడు దానికోసం ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కదా. ఇక దానికి ఎవరిని నిలబెడతాము అని ఇన్ని దినాలు కింద మీద పడ్డ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభ్యర్థులను ఖరారు చేసిందులా.
ఇక ఎమ్మెల్యే కోటాలో ఖాళీగున్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు టికెట్లు ఎవరికిస్తారు అని చూసిన టికెట్లను కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేసిందుల్లా. మొత్తానికి 2 స్థానాలకు గాను బల్మూరి వెంకటు, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను కాంగ్రెస్ పెద్ద లీడర్లు ఫైనల్ చేసిర్రు. అయితే 2 రోజుల కింది దాకా కూడా రేసులో ఉన్న అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి చెయ్యిచ్చి ఇట్లా మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ఇంకో 3 నెలల్లో వచ్చే పార్లమెంటు ఎన్నికలకు దయాకర్ ను వరంగల్ కెంచి దింపనీకే చూస్తుందట కాంగ్రెస్ అధిష్టానం. పాపం దయాకర్ సార్ కు ఈ మధ్య గిది అలవాటైపోయింది పోర్రి. మొన్న ఎమ్మెల్యే అప్పుడు సుత సారు గిట్లనే టికెట్ త్యాగం చేసిండు. మళ్ళా నెల తిరగక ముందే ఇప్పుడు గిట్ల ఎమ్మెల్సీ టికెట్ త్యాగం చేసిండు. మరి చూడాలే ఈసారైనా దయాకర్ సార్ ఆశల మీద నీళ్లు పోస్తారా లేకపోతే టికెట్ ఇచ్చి రేసులు దింపుతారా అనేది. ఇన్నేండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయని కండ్లు కాయలు కాసేటట్టు చూసి ఆ ముచ్చట మర్చిపోయిన జనాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అండ్ల అర్హులను దొరకబట్టి ఇండ్లు ఇచ్చే పని ముంగటేసుకున్నదుల్లో చూడు రోపారి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలకు సంబంధించిన దరఖాస్తులను మొత్తం తెలంగాణలో ప్రజాపాలన పేరుతోని దరఖాస్తులు తీసుకున్నది కదా. ఇక అధికారంలోకి రాగానే ఒకటొకటి చేసుకుంటా పోతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పటి బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు వీళ్ళు చేయకుండా జాగ్రత్త పడకుండా ముందుకు పోనీకే చూస్తున్నారు. అయితే ఇప్పుడు 6 హామీలల్లా ముఖ్యంగా అర్హులైన బీదోళ్లకు ఇండ్లు కట్టించే పని పెట్టుకున్నదట. ఇల్లు కట్టుకునేటోళ్లకు 5 లక్షలు ఇచ్చే పని పెట్టుకున్నారు. అయితే ఇప్పటిదాకా జాగ ఉండి ఇల్లు లేనోళ్లను గుర్తించే పని పెట్టుకున్నారు. అడిగిట్లా ఈ నెలాఖరికల్లా అర్హులను గుర్తించి 5 లక్షలు ఇస్తదట. ఇక మొన్నటిదాకా తీసుకున్న దరఖాస్తులల్లా మొత్తం 25 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారంటే చూడుర్రి ఎట్లున్నదో మరి ఇండ్లకు గిరాకీ. ఇక అధికారంలోకి వచ్చి 2 నెలలకే గిట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన గీ హామీని తొందరగా నిలబెట్టుకుంటే మాత్రం తారీఫ్ చేయాల్సిందేనుల్లా. డబ్బుకు లోకం దాసోహం అంటుండే ఇంతకుముందు, కానీ ఇప్పుడు మందుకు లోకం దాసోహం అయిపోయినట్టున్నది పోర్రి. ముంగటికొచ్చే ఎన్నికల కోసం కార్యకర్తలను పండగ పూట ఖుషి చేయనికే ఈ ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే ఏం పని చేసిండో చూడుర్రి. లోపలికి పోతుర్రు, ఏదో చేతుల కవరు అట్లనే ఇంకో చేతుల కోడిని పట్టుకొని బయటికి వస్తుర్రు. ఏమన్నా చికెన్ దుకాణమా అనుకునేరు. ఒక్కపారి పైన చూడుర్రి, కాలేజ్ బోర్డు ఉన్నది కదా, అవు కాలేజ్ ఇది మరి ఇదేంది అని ఆగంగా ఆకుర్రి. అసలు ముచ్చట వివరంగా చెప్తా ఇనుర్రి. ఏపీలో వైజాగ్ సౌత్ వైసీపీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ సార్ ఉన్నాడు కదా, ఆయన సొంత కాలేజ్ ఇది. వాసుపల్లి రామబాణం కాలేజీలా ఆయన కార్యకర్తలను కనుమ పండుగ రోజు కృషి చేయనికే ఇట్లా కొన్ని ఐటమ్స్ వంచిండుల్లా. అయితే ఎవరైనా పండుగ పూట బట్టలు లేకపోతే ఇంట్లో వంట సామాన్లు వంచుతారు గాని ఈసారి వెరైటీగా ఒక కోడి ఒక ఫుల్ బాటిల్ వంచి ఉత్తమ రాజకీయ నాయకుడు అనిపించుకున్నాడు. ఇక దానికోసం దాదాపు 400 మందికి పైగా వైసీపీ కార్యకర్తలకు టోకన్లు ఇచ్చి వాటిని ఇట్లా డోర్లేసి పంచిండులా. ఏ బ్రాండ్ బ్రాండ్ రేట్ ఫుల్లా అప్ప మాట్లాడండి అన్న. చూసిరు కదా, ఒక చేతిలో కోడి ఇంకో చేతిలో ఫుల్ బాటిల్. బ్రాండ్ ఏంటిదంటే ఏదో ఒక బ్రాండు అని ఎట్లా చెప్తుండో. అయినా గాడ దొరికే బ్రాండ్లన్నీ చిత్ర విచిత్రంగా దేశంలోనే ఎక్కడ దొరకనివన్నీ ఈ ఆంధ్రాలనే ఉంటాయి కదా. గా ముచ్చట అందరికి ఎరికేలే గాని ఇట్లా మందు కోడి వంచుతుర్రని ఆ నోటి మాట ఈ నోటి మాట తెలిసి జనాలు గట్టిగానే ఎగబడ్డారట కాలేజీ చుట్టూ. అయితే మందు కోడి దొరికిన కార్యకర్తలు మస్తు హ్యాపీగా ఉంటే దొరకనోళ్ళు అయితే అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయింది అని బాధపడుతుర్రట. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి దానికి కొందరు నెటిజన్లు పండుగ పూట పంచితే తప్పే ఉంది, ఎలక్షన్స్ అప్పుడు పంచితే తప్పు గాని అంటే, ఇంకొంతమంది ఏమో పోరళ్లను మీ రాజకీయాల కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం తాగుబోతులు చేస్తున్నారు, ఇక పండుగలంటే ఇప్పుడు తాగుడు ఊగుడు లెక్క మారిపోయింది అని ఇంకొంతమంది మస్తు బాధపడుతుర్రట. అయినా కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు ఇప్పుడు ఏ నాయకుడైనా ఏ పని చేసినా రేపు రాబోయే ఎన్నికలల్లా జనాలు చేసే ఓట్ల కోసమే కదా నుల్లా. ఇక కనుమ పండగ అంటే గోవుల పండగ కదా.
ఇక మొన్న మోడీ దగ్గరికెంచి నిన్న పవన్ కళ్యాణ్ వరకు అందరూ ఆవులకు పచ్చిగడ్డి పెట్టుకుంటా వాటికి సేవలు చేసుకుంటా కనుమ మస్తు చేసుకున్నారు కదా. అయితే అట్లనే ఈ ఖమ్మంలున్న వెంకటేశ్వర గోశాలల సుత కనుమ పండుగను చేసుకున్నారులా. ఎట్లనో చూడుర్రి. ఇగోకి ఇప్పుడు మీకు మంచి ముచ్చట చూపిస్తా చూడుర్రి. చూసిరా, ఆవుల కిందికెళ్ళి దూరుకుంటా ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంట్లో ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు, పైసలు ఉన్నోళ్ళు, లేనోళ్ళు అందరు ఉన్నారు. ఇక పంతులు గారు ఏదో మాట్లాడతాడంట, ఇనూరు పారి. బ్రహ్మహితాయ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈరోజు కనుమ పండుగ అండి, గోవుల పండుగ అంటారు. ఈరోజు గో విషయాన్ని పూజిస్తే సకల దేవతలు సంతోషిస్తారు. 33 దేవతలు గోవులు అనే సమూహమై ఉంటారు. ఈరోజు గోవులు పూజిస్తే ప్రత్యేకంగా మనకు సకల సంపద కలుగుతాయి. ఈరోజు మనకు అనుకోకుండా ఎన్నయ్య నుంచి మనం రావడం చాలా సంతోషంగా ఉంది. మనకి ఎంతో అంత విన్నారా, ఖమ్మం వెంకటేశ్వర గోశాలల కనుమ పండుగను ఘనంగా జరుపుకున్నారు జనాలు. ఆవులను ప్రత్యేకంగా పూజలు చేసుకుంటా ఆవుల కిందికెళ్ళి దూరుతున్నారు భక్తులు. ఆవుల కిందికెళ్ళి దూరితే సకల దేవతలను పూజించినట్లు అని భక్తుల నమ్మకమట. గోశాలకు వచ్చిన ఉన్నోళ్ళు, లేనోళ్ళు అందరూ వచ్చి ఆవుల కిందికెళ్ళి దూరి వాళ్ళ కోరికలు తీర్చాలని మొక్కుకున్నారట. ఆవుల 33 మంది దేవతలు ఉంటారట. కనుమ పండుగ అంటే ఆవుల పండుగ అని అంటుర్రు గాడికొచ్చిన భక్తులు. మనకు చూస్తుంటేనే ఎంత మంచిగా ఉన్నది కదా వాతావరణం. ఇక ఆడికి పోయి స్వయంగా దర్శించుకున్న వాళ్ళకి ఎట్లుంటది చెప్పుర్రి. మొన్నటిదాకా తిరుపతిలో తిరిగిన చిరుతలు ఇప్పుడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోన్న కుర్లపల్లి గ్రామానికి వచ్చి ఆగమాగం అడివడివి చేస్తున్నాయటనుల్లా. ఒకసారి మనం తరుచుకుందాం పారి. ఈ చిరుతపులులు ఏడబడితే ఆడ తిరిగి జనాలను హరిగోసలు పెడుతున్నాయి. అడవులు ఇడిచిపెట్టి జనాలు తిరిగే జాగలకు వస్తున్నాయి. అంతేలే, మరి అడవులే లేకుండా చేస్తే అవి మాత్రం ఏం చేస్తాయి చెప్పుర్రి. సర్లే గాని ఇప్పుడు ఏడుకొచ్చింది గది చెప్పు అని నా మీద గుస్సా కాకుర్రి. ఆగో ఈ అన్న ఏం చెప్తున్నాడో ఇనుర్రి. కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో తెల్లవారుజామున గ్రామ పొలంలో పిల్లర్లు మార్చుకోవడానికి కోసం తోటలోకి వెళ్ళంటే బయటగానే పోయి బయటకొని కూర్చోంటే మా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి చిరుతపులు దాడి చేసింది. అయ్యో ఎంత పని అయింది. అగో గీ పోలీస్ సారేమో చెప్తాడంట, ఇందాం పారి. సెక్షన్ ఆఫీసర్ కళ్యాణదుర్గము ఇన్ఛార్జ్ కంబదూర్ సెక్షన్ కూడా ఈరోజు అర్లీ అవర్లో కుర్లపల్లి గ్రామంలో రామ్మూర్తి సారు రామ్మూర్తి అనే అతను బహిర్భూమికి తెల్లవారుజామున పొదల్లోకి పోయి ఉంటే చిరుతపులి అటాక్ చేసింది అని చెప్పేసి అని తెలిపితే మేము ఇమ్మీడియట్గా వచ్చి చూసినాము. కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసినారు. ఆయన ఆరోగ్యానికి అయితే బాగానే ఉంది. ఏమంటే వచ్చి పట్టుకుంటేనే ఇదిలించుకొని ఇది చేసుకున్నాడు కాబట్టి కాపాడుకోగలిగినాడు. మేము కుర్లపల్లి ఏరియా తనిఖీ చేసి ఏం జరిగింది ఏం లే అనేది వాస్తవాలు ఇది చేసి పై అధికారులకు రిపోర్ట్ మూలకంగా తెలుపుతాం. ఇనరా గది ముచ్చట. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన రైతు రామ్మూర్తి మీద చిరుతపులి దాడి చేసిందటనుల్లా. గ్రామ శివార్లో ఉన్న ఆయన కౌల భూమిలో శంబాట్క పోతుంటే రామ్మూర్తి మీద పొదల్లో ఉన్న చిరుతపులి ఒక్కసారి వచ్చి దాడి చేసిందట. వాయమ్మో వాయ్యో అని ఎట్లనో అట్లా ఆ పులికాడికెళ్ళి తప్పించుకొని కళ్యాణదుర్గం ప్రభుత్వ దవాఖానకు పోయి చికిత్స చేయించుకున్నాడు. ఇక అక్కడి గ్రామస్తులు ఈ ముచ్చట అటవీ శాఖ అధికారులకు చెప్పుడుతోని సరే మేము చూసుకుంటాం, మీరేం బుగులు పడకుర్రి అని హామీ ఇచ్చిర్రట. నీకు నూకలు బగ్గనే ఉన్నాయే భూమి మీద రామ్మూర్తన్న, సీదా యమునికి షేకండి ఇచ్చి వచ్చినావు పో. ఓ అటవీ శాఖ అధికారులు జర ముచ్చటేందో అరుచుకోర్రి. అన్న ఎట్లనో అట్లా బయటపడ్డాడు గాని ఇక్కడ చిన్న పొలగాళ్ళు ఆడోళ్ళు ఉంటే ఏంది పరిస్థితి? ఓ జనాలు జర మీరు కూడా పైలం ఆ పులిని పట్టుకునేదాకా జర అటు మోకాన పోకుర్రి. గుళ్ళబాట పట్టిన బీజేపీ చీపురు పట్టి చేస్తుర్రు ఆలయ శుద్ధి.
దావోస్ ఆర్థిక సదస్సుకు రేవంత్ రెడ్డి, తెలంగాణకు అదానీ గ్రూప్ కోట్ల పెట్టుబడి. కార్యకర్తలకు వంచిండు కోడి మందు, ఎన్నికల ముందే సురువు చేసినవా సారు విందు. కర్ర తిప్పిన శ్రీరామ్ తాతయ్య, సంక్రాంతికి టాలెంట్ బయట పెట్టిండయ్యా. ఇయ్యి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు తిరిగి ఇదే కలుసుకుందాం. అంతవరకు నమస్తే.